నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తు అంటే మస్తుగా ఉన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే దమ్ చికెన్ కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ నేను దాంట్లో 1 డ్రాప్ వాటర్ కూడా పోయకుండా నా ఓన్గా నాకు నచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకొని చేసిన అనమాట. టేస్ట్ మాత్రం ఏకదమ్ ఉంది. ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు చేసుకోవాల్సిన రెసిపీ అనమాట. ఇక ఎట్లా వేసుకోవాలి చూద్దాం పండ్రి. ముందుగా మనం ఏ బొగాన్లో అయితే కూర వండుకోవాలనుకుంటున్నామో ఆ బొగాన్ తీసుకొని అలా మంచిగా కడుక్కున్న చికెన్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో నేను 4 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా కట్ చేసుకొని వేసేసుకున్నా. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కళ్యమాకు, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాజీరా జీలకర్ర అంటే ఓల్ గరం మసాలా వేసుకోవాలి. నేను ఏం వేసుకున్నానంటే సాజీరా జీలకర్ర, స్టార్ ఫ్లవర్, ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవి మాత్రం వేసుకున్నా. మీరు ఇంకేమైనా కావాలనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు అట్లా వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు, 3 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత 2 టీ స్పూన్ పెరుగు, అట్లనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంచి చికెన్ని మంచి పిసికి 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 ఆ మసాలాని మొత్తం చికెన్కి పట్టేదాకా మంచి పిసుక్కొని కలుపుకోవాలి. కలిపేటప్పుడు అన్ని మసాలాలు మంచి ఈక్వల్గా కలవాలి, ఈక్వల్గా ఉండాలి మొత్తం. అట్లా మంచి నీట్గా కలిపేసుకొని దాంట్లో నుంచి అసలు ఆవిరి బయటకి పోకుండా నేను 2 లేయర్స్ ఆఫ్ సిల్వర్ ఫాయిల్ దాన్ని చుట్టేసిన మొత్తం. అట్లా మంచి గట్టిగా అసలు అందులో నుండి బయటకి ఆవిరి రావద్దు, అట్లా మంచి చుట్టేసి పెట్టేసుకోవాలి పక్కకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట మీద 30 మినిట్స్ కుక్ చేయాలండి. చిన్న మంట పెట్టేసి 30 మినిట్స్ కుక్ చేసేసి మనం 30 మినిట్స్ రెస్ట్ తీసేసుకోవాల్సింది. అసలు దాంట్లో స్పూన్ పెట్టి కలపాల్సిన అవసరం ఏముండదు. చిన్న మంట మీద పెట్టేసుకొని 30 మినిట్స్ దాన్ని వదిలేసేసి 30 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి. 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అది తీసి చూస్తే దాంట్లో నుండి వచ్చిన ఫ్లేవరు వామ్మో ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను నేనైతే. అంత మంచి స్మెల్ వచ్చిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి మంచిగా అసలు జ్యూసీగా పీసెస్ కూడా ఎంత బాగా సాఫ్ట్గా కుక్ అయినాయి తెలుసా. చాలా టేస్టీగా ఉంది. ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎట్లొచ్చిందో నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేసి చెప్పుర్రి. గట్లనే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్లనే కామెంట్ బి చేయండి. ఇక ఉంటాం మళ్ళా. బాయ్.